దారాదేవి టెంపుల్ అండి ఇది. మన చార్ధాంలో లాస్ట్ విజిట్ అండి ఇది. ఇది కంపల్సరీ విజిట్ చేసుకోవాలంటండి. ఇక లోకల్ వాళ్ళు చెప్పారు. చార్ధాం 4 టెంపుల్స్ అయిపోయిన తర్వాత ఈ దారాదేవి టెంపుల్ విజిట్ చేసుకుంటే మనం యాత్ర కంప్లీట్ అయినట్టండి. సో లోపలగా మీకు చూపిస్తాను. సో ఇక్కడ రివర్ ఉంది. రివర్లో మనం కాళ్ళు కడుక్కొని అందరు కాళ్ళు కడుక్కొని లాస్ట్ చార్ధాం యాత్ర ఫినిష్ చేసుకుంటున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. సో చూడండి, మీకు మిడిల్ ఆఫ్ ద రివర్లో ఉంది టెంపుల్. చుట్టూరు కొండలు ఉన్నాయండి. మిగతా లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది. టెంపుల్ ఎంట్రన్స్ లోపల అమ్మవారి మధ్యలో ఒక లోయ ఉన్నారండి. టెంపుల్ పక్కన మనకు బోటింగ్ కూడా ఉందండి ఇక్కడ. సో మీరు బోటింగ్ ఏమైనా బోట్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటే బోటింగ్ కూడా ఉంది. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పక్కన మళ్ళీ మనకి రోప్ బ్రిడ్జ్ ఉందండి. రోప్ బ్రిడ్జ్ ఇక్కడ చాలా బాగుంది. రోప్ బ్రిడ్జ్. సో ఇది రోప్ బ్రిడ్జ్ అండి. యాక్చువల్గా ఈ అమ్మవారికి చాలా నేమ్ ఉందండి. మనకి 2013లో బద్రీనాథ్ ఎన్ని ఫ్లడ్స్ వచ్చినాయి కదండి. ఆ ఫ్లడ్స్ రాకముందు ఈ అమ్మవారు రోడ్డు మీద ఉండేవాళ్ళండి. రోడ్ కన్స్ట్రక్షన్ కోసం మన వాళ్ళు అమ్మవారిని తీసి పక్కన పెట్టారంటండి. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆ పైన మీకు కనపడుతుంది కదండి, కొండపైన. ఆ కొండపైన ఉండేవారంట అమ్మవారు. కానీ ఆ రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నందుకు అమ్మవారిని తీసి పక్కన పెట్టినప్పుడు ఆ ఇయరే ఫ్లడ్స్ వచ్చినాయంటండి. సో అప్పటి నుంచి ఈ 4 చార్ధాంని రక్షించింది ఈ అమ్మవారు అని చెప్పి మళ్ళీ స్థానికులందరూ కలిసి అమ్మవారికి గుడి కట్టి ఈ మధ్యలో మనకి ప్లేస్ చేశారండి. సో మీరు చార్ధాం యాత్ర ఫినిష్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీగా ఇది ఈ అమ్మవారిని దర్శించుకోవాలి. చాలా మహిమ కలిగిన అమ్మవారు అండి. సో ఇది చాలామంది తెలియదు. అందరూ 4 చార్ధాం విజిట్ చేసి వెళ్ళిపోతారు. సో ఈ స్థానికులు అంటాం అయితే మాత్రం అందరూ అమ్మవారే ఈ 4 యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ని రక్షిస్తున్నారు అని అంటున్నారు. సో కంపల్సరీ చూసుకోండి ఇది. సరేండి.